ఒకసారి ఒక చిన్న గ్రామంలో సుధాకర్ అనే ఒక పవిత్రుడు ఉన్నాడు. అతను సర్వకాలంలో శ్రీవిష్ణుకు అనుగుణంగా ప్రార్థనలు చేసేవాడు. అతని జీవితం ధార్మికమైనప్పటికీ అతను ఎప్పుడూ ఆధ్యాత్మికంగా మరింత లోతుగా అనుభవించడం కోసం ఓ మార్గాన్ని వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ముక్కోటి ఏకాదశి రానున్నప్పుడు గ్రామానికి ఒక జ్ఞానవంతుడైన ఋషి వచ్చి ఈ పర్వదినం యొక్క ముఖ్యత్వం గురించి చెప్పాడు. ముక్కోటి ఏకాదశి రోజు నిజమైన భక్తితో ఉపవాసం చేసి ప్రార్థనలు చేసిన వారికి అన్ని పాపాలు పోయి మోక్షం లభిస్తుందని అతడు వివరించాడు. అప్పుడు సుధాకర్ ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా పాటించడానికి నిర్ణయించుకున్నాడు. ముక్కోటి ఏకాదశి రోజు నోము ఉంచి అంతా ఆధ్యాత్మికంగా ధ్యానం చేశాడు. ఆ రోజు చివరికి అతనికి అనేక అద్భుత అనుభవాలు చోటుచేసుకున్నాయి. అతను మంచి శాంతి, ఆనందం అనుభవించగా నిజమైన భక్తి కేవలం పూజలు మాత్రమే కాకుండా ఆత్మను శ్రీవిష్ణువు ప్రపత్తిలో అంకితం చేయడమేనని గ్రహించాడు. ముక్కోటి ఏకాదశి ముగిసిన తర్వాత సుధాకర్ తన ఆధ్యాత్మిక జీవితంలో అద్భుత మార్పును గమనించాడు. ఆ రోజు నుంచి అతడు మరింత గాఢమైన భక్తితో భగవంతుని సేవ చేస్తూ జీవించాడు. ఈ కథ మనకు ముక్కోటి ఏకాదశి యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది. అది భక్తితో, ఆధ్యాత్మికతతో మన హృదయాన్ని దివ్యాధికారంలో అంకితం చేయడం ద్వారా శాంతి మరియు మోక్షం పొందే దినం.